Hello everyone, welcome to Study Race channel. I am your Swati Priya Nandikatti. సో మనం ఆల్రెడీ నిన్న చెప్పాను మీ అందరికీ కూడా ఒక 6 డేస్ మనమైతే ప్లాన్ చేసుకుందాం కంటెంట్కి. సో 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్ అనేవి ఎలా స్కోర్ చేయాలి, సో ఈ 6 డేస్ ప్రిపరేషన్లో మనం చూద్దామని. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ మనం ఎస్జిటి కాన్సెప్ట్స్ చూసారు అందరూ కూడా. సో పొయట్స్ గురించి ఉంది, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ ఉన్నాయి, గ్రామర్ ఉంది, రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో మనం రైటింగ్ స్కిల్స్ మీద, గ్రామర్ మీద, ఫొనెటిక్స్ మీద, అదేవిధంగా ఈ పోయట్స్ మీద కూడా మనం వీడియోస్ తీసుకుందాము. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పబోతున్నానండి. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. కొంచెం కంటెంట్ చెప్పి ఆ తర్వాత దీని మీద మీ అందరికీ కూడా బిట్స్ అనేవి చేయిస్తాను. మ్యాక్సిమం ఒక 50 బిట్స్ అనేవి చేద్దాం మనం. ఈ 50 బిట్స్ లోంచి మీకు మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఇంకా ఎగ్జామ్లో ఎక్కడి నుంచి అడిగిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిట్ అనేది మీకు మిస్ అవ్వకుండా ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత అన్ని గ్రామర్ టాపిక్స్ కూడా చేస్తాను. అదే విధంగా రైటింగ్ స్కిల్స్ కి సంబంధించి ఎక్సలెంట్ బిట్స్ అనేవి రెడీ చేశానండి. మీకు మాక్సిమం కంటెంట్ అంతా కవర్ అయిపోతుంది బిట్స్ లోని. సో కాబట్టి మనం వాటి మీద కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అనేవి చూద్దాం. ఓకేనా? ఇలా ప్రతి వీడియో కూడా మీకు ఫోన్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆ తర్వాత మీ అన్ని వీడియోస్ కూడా మీకు ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఇదే కాదండి, తర్వాత మనకి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కూడా మనం దాని మీద కూడా చేస్తాము. అదేవిధంగా కోర్ట్ ఎగ్జామ్స్ మీద కూడా త్వరలో చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం సో ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, రైట్. నా ఇక్కడ నేను మీకు బేసిక్ ఎసెన్షియల్ బిట్స్ అనేవి ఇస్తున్నాను. అంటే బిట్స్ కాదు, యాక్చువల్గా ఇది కొంచెం కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే అసలు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసిందే, తెలియంది కాదు ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే నేను వీడియో అనేది 0 స్టాండర్డ్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నేను కొంచెం ఫండమెంటల్గా వెళ్తాను. ఓకేనా? రైట్, చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే నౌన్ అండి. ఎక్కువసేపు చెప్పను, జస్ట్ ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను. మీకు జాగ్రత్తగా వినండి. వింటూ ఏదైనా కావాలంటే బుక్లో రఫ్గా రాసుకుంటూ ఉండండి. అదే విధంగా మీకు ఇక్కడ చెప్పిన ప్రతి కంటెంట్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దయచేసి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఫాలో ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చూడండి అందరూ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, భాషా భాగాలు. ఓకేనా? మనం మాట్లాడే భాష అంటే సెంటెన్స్ని భాగాలుగా చేస్తే వచ్చింది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకేనా? జస్ట్ మీకు నేను ఎక్కువ డీటెయిల్డ్గా చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ అవుట్లెట్ మాత్రమే చెప్తాను, ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా. ఓకేనా? అది మీరు డీటెయిల్డ్గా మొత్తం నేర్చుకోవాలి అంటే కనుక మీరు మళ్ళీ ఆల్ ఇన్ వన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఇన్ వన్ కోర్సులో నేను మీకు జస్ట్ 500 రూపీస్కి మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా ఇంగ్లీష్ అనేది గ్రామర్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి? సో ఇక్కడైతే చూడండి, ఇప్పుడు అందరూ కూడా నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అండి. మరి వేటి నేమ్స్ చెప్తుంది? పర్సన్ కానీ, ప్లేస్ కానీ, యానిమల్ కానీ, థింగ్ కానీ, ఐడియా లేదా క్వాలిటీ కానీ కొన్నిసార్లు. సో వీటి గురించి చెప్తుందండి నౌన్ అనేది. సో ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూద్దాం. పర్సన్ అంటే లైక్ వీ కెన్ టేక్ ఏ పర్సన్ పేరైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వాతి ప్రియ. అలా ప్లేస్ అంటే హైదరాబాద్, యానిమల్స్ ఏదైనా యానిమల్, టైగర్, అలా థింగ్స్ కానీ, ఐడియాస్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి నౌన్స్లోకి వస్తాయి. ఇక్కడ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది కామన్ నౌన్ అండి. కామన్ నౌన్ అంటే అర్థం ఏంటంటే పేరులోనే ఉంది, అంటే కామన్గా ఎవరికైనా వాడచ్చు, దీన్ని కామన్గా యూజ్ చేస్తాం మనం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అన్న అనుకోండి, అబ్బాయిలందరినీ బాయ్ అనొచ్చుగా కామన్గా. అలాగే సిటీ అంటే పెద్ద పెద్ద పట్టణాలన్నింటినీ కామన్గా సిటీ అనొచ్చు. ఓకేనా? టేబుల్ అలా వీటిని కామన్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ అంటే అమ్మాయిలందరినీ గర్ల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అంటే కామన్గా అందరినీ స్టూడెంట్ అనొచ్చు. ఎవరిని స్టూడెంట్ అనొచ్చు? ఎవరైతే చదువు నేర్చుకుంటున్నారో స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, సో వాళ్ళందరినీ ఏమనొచ్చు? మనందరం స్టూడెంట్స్ అనొచ్చు. ఇలాగా న్యాయవాదులందరినీ లాయర్స్ అనొచ్చు. అలాగా ఇలా టీచింగ్ చెప్పే వాళ్ళందరినీ కూడా కామన్గా మనం టీచర్స్ అనొచ్చు. అంటే ఒక వర్డ్ అనేది మనం మెయిల్ కానీ, ఫిమేల్ కానీ ఎవరికైనా సరే మనం కామన్గా యూజ్ చేసినట్లయితే దాన్ని కామన్ నౌన్ అడుగుతారు. సో రేపొద్దున అంటారు, రేపొద్దున ఎగ్జామ్లు మీకు అడగచ్చండి. సో కామన్ నౌన్ అంటే ఏంటని అడగచ్చు, లేదా పైన ఇచ్చిన సెంటెన్స్లో కామన్ నౌన్ ఐడెంటిఫై చేయండి. అంటే ఒక వర్డ్ అనేది కామన్గా అందరికీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటే
ట్రీట్మెంట్ చేసే వాళ్ళందరూ వచ్చేస్తారు అందులోకి, కామన్ గా అందరికీ సంబంధించింది అలా వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే కామన్ నౌన్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఇది. అంటే పర్టిక్యులర్ గా చెప్తాం. కామన్ నౌన్ అంటే అందరిని అని చెప్పాము, ప్రాపర్ నౌన్ అంటే పర్టిక్యులర్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ గా నేమ్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంటే అందరూ వస్తారు, నేను పర్టిక్యులర్ గా రాజు అన్నాను అంటే ప్రాపర్ నౌన్. పర్టిక్యులర్ గా రాజు అని అన్నాను అంటే రాజు ఎవరైతే ఉన్నారో అతను అవుతారనమాట, బాయ్స్ అందరూ కారు ఇక్కడ. అలాగే నేను గర్ల్స్ అంటే కామన్ నౌన్. పర్టిక్యులర్ గా నేను గీత అన్నాను, గీత అంటే ఆ అమ్మాయి ఒకటే, గీత అంటే ప్రాపర్ నౌన్. గర్ల్ అంటే అందరికీ వర్తించింది, కామన్ నౌన్. ఓకేనా. సిటీ, సిటీ అంటే ప్రతి సిటీ వచ్చేస్తుంది, అది కామన్ నౌన్. దాన్నే ప్రాపర్ నౌన్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అన్నాను, సో అది ప్రాపర్ నౌన్. అలా మనకు కామన్ గా చెప్పే వాటిని పర్టిక్యులర్ గా చెప్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఉండి కలెక్టివ్ అంటే గుంపు గుంపులుగా ఉంటే కలెక్టివ్ అంటారండి. టీమ్ అంటే ప్లేయర్స్ అందరూ గుంపుగా ఉంటే దాన్ని టీమ్ అంటారు. సైనికులందరూ గుంపుగా ఉంటే దాన్ని ఆర్మీ అంటారు. అదే విధంగా ఫ్లవర్స్ అన్ని గుంపుగా, మన ఫ్లవర్స్ అన్ని ఒక చోట చేర్చామనుకోండి దాన్ని బొకే అంటారు, లేదా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బొకే అంటారు. సో అలా గుంపులు గుంపులుగా ఉన్న వాటికి మాత్రం మనం దీన్ని వాడాలి. జనాలందరూ గుంపులుగా ఉన్నారు, దాన్ని ఏమంటారు, క్రౌడ్ అంటారు. సో అలా గుంపులు గుంపులుగా ఉన్న వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనిపించవండి ఇవి, కంటికి కనిపించని నౌన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాపీనెస్ కంటికి కనిపిస్తుందా, కొంతమంది తెలియదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారనే విషయం కూడా మనకు తెలియదు, మనం ఎక్స్ప్రెస్ చేసేంత వరకు తెలియదు. అలాగే ట్రూత్ అనమాట, నిజం కూడా కంటికి కనిపించదు. నిజం కనిపిస్తే ఇంకే ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఫ్రీడమ్ కనిపించదు, ఎయిర్ కనిపించదు, లవ్, హేట్ ఇవన్నీ కనిపించవండి కంటికి. కంటికి కనిపించే నౌన్స్ ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. కంటికి కనిపించే నౌన్స్ ని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ ఉంది కంటికి కనిపిస్తుంది, అలాగే సిల్వర్ కంటికి కనిపిస్తుంది, ప్లాస్టిక్ కంటికి కనిపిస్తుంది, మనం చేత్తో కూడా తాకగలం. చేత్తో తాకగలి కంటికి కనిపించే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. కంటికి కనిపించో మనం వాటిని చేతితో తాకలేము, అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అందరికీ కామన్ గా వాడితే కామన్ నౌన్, పర్టికులర్ గా వాడితే ప్రాపర్ నౌన్, గుంపులు గుంపులుగా వాడితే గుంపులు గుంపులుగా అంటే ఎవరైనా లైక్ కొంతమంది గ్రూప్ ఉన్నట్లయితే గనక దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. ఓకేనా. ఈ కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేవి తెలియాలండి. రేపొద్దున ఏదైనా ఒక నౌన్ కింద అండర్లైన్ చేసి ఇది ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, కలెక్టివ్ నౌనా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇచ్చిన నౌన్ కనుక పర్టికులర్ గా చెప్తే ప్రాపర్ నౌన్ అనండి, ఇచ్చిన నౌన్ కనుక అందరికీ సంబంధించింది అయితే కామన్ నౌన్ అనండి, ఒకవేళ ఏదైనా ఒక గ్రూప్ కి సంబంధించింది కలెక్టివ్ నౌన్ అనండి. కంటికి కనిపించిన నౌన్ అయితే అది నాలెడ్జ్ కనిపించదు, విజ్డమ్ కనిపించదు, తెలివితేటలు అనేవి కనిపించవు. మనం చూసిన వెంటనే అయిపోయాడు చాలా తెలివైన ఉంటారని మనం చెప్పలేం. అలా కంటికి కనిపించని నౌన్ అడిగితే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పండి. ఒకవేళ మన కంటికి కనిపించే వస్తువులు కానీ లైక్ ఏదైనా ఒక థింగ్స్ కానీ లైక్ షుగర్, వాటర్ ఇలాంటివన్నీ ఏం చెప్తారంటే మెటీరియల్ నౌన్స్ అని చెప్పండి. ఓకేనా. సో నౌన్ ఇచ్చి అది ఎలాంటి నౌన్ అని అడిగినప్పుడు అది మీరు ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్ లో. రైట్. సో ఈ కైండ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అండి. కౌంటబుల్ అంటే మనం లెక్క పెట్టగలం, అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేం. కౌంటబుల్ అంటే వీ కెన్ కౌంట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నాయనుకోండి, మనం వాటిని కౌంట్ చేయొచ్చు, 1 యాపిల్, 2 యాపిల్, 3 యాపిల్స్ అని మనం కౌంట్ చేయొచ్చు. కానీ వాటర్ ని కౌంట్ చేయగలమా మనం? 1 డ్రాప్, 2 డ్రాప్స్, 3 డ్రాప్స్ అని కౌంట్ చేయగలమా? చేయలేం. అలాంటి వాటిని అన్కౌంటబుల్ అంటారు, కౌంట్ చేసే వాటిని కౌంటబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనకు ఎన్ని కుర్చీలు ఉన్నాయో మనం లెక్క పెట్టి చెప్పచ్చు, చైర్స్. ఓకేనా. అదే విధంగా మన ఇంట్లో మనకి ఎన్ని గదులు ఉన్నాయో కూడా లెక్క పెట్టి చెప్పచ్చు, 3 రూమ్స్, 4 రూమ్స్ అని. కానీ మనం షుగర్ ని కౌంట్ చేయగలమా? మెజర్ చేయగలం కానీ కౌంట్ చేయలేము 1 2 3 లాగా. లైక్ వాటర్ ని కౌంట్ చేయలేము, ఆయిల్ ని కూడా కౌంట్ చేయలేము. సో ఇలాంటి కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ అంటారు, కౌంట్ చేసే వాటిని కౌంటబుల్ అంటారు. రేపొద్దున మీకు ఒక నౌన్ కింద అండర్లైన్ చేసి అది కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే చెప్పగలగాలి మీరు అందరూ కూడా. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ అండి ప్రొనౌన్ అండి. ప్రొనౌన్ అంటే నౌన్ కి బదులుగా వాడతాము, మీ అందరికీ తెలుసు. స్వాతి అనేది ఒక నౌన్, స్వాతికి బదులుగా మనం ఏమనొచ్చు, షీ అనొచ్చు. రాజు అనేది ఒక పేరండి, రాజుకి బదులుగా మనం ఏం వాడచ్చు, హీ అనొచ్చు. అలాగా నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇదిగోండి, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇవన్నీ వస్తాయండి. వీళ్ళందరూ కూడా ఐ, మీ ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ లోకి అవుతాయి. ఓకేనా.
మరి పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, పొసెసివ్ అంటే ఏంటో చెప్తాను. రేపొద్దున మీకు ఒక ప్రొనౌన్ కింద అండర్‌లైన్ చేసి, అది పర్సనల్ ప్రొనౌనా, పొసెసివ్ ప్రొనౌనా అని అడుగుతారు. పొసెసివ్ ప్రొనౌన్ అంటే అర్థం ఏంటంటే, పర్టిక్యులర్‌గా పొసెసివే అని అడిగినప్పుడు మరి ఏం చెప్పాలంటే, పొసెసివే అని అడిగితే ఏంటంటే, మీకు దానికి ఒకరికి సంబంధించింది, నాది అంటాం. ఈ అమ్మాయి చాలా పొసెసివ్‌లా అంటూ ఉంటారు కదా! అంటే నాది, నాకు సంబంధించింది అని భావన. మైన్ అంటే నాది, యువర్స్ అంటే నీ యొక్క, అంటే హిజ్ అంటే అతని యొక్క, హర్స్ అంటే ఆమెకు సంబంధించింది, అవర్స్ అంటే మాది, దేర్స్ అంటే వారి యొక్క. అంటే ఓనర్‌షిప్ అండి. నాది, నాకు సంబంధించింది, వారిది, వారికి సంబంధించింది అని ఓనర్‌షిప్ చెప్పినప్పుడు మనం దాన్ని పొసెసివ్ ప్రొనౌన్ అనాలి. రేపొద్దున మీకు యువర్స్ కింద అండర్‌లైన్ చేసి అది ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొనౌన్ అంటే మీరు పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పాలి. యువర్స్ అంటే నీ యొక్క, మీ యొక్క, కాబట్టి అది యొక్క అంటే ఓనర్‌షిప్ చెప్తుంది. ఎవరి యొక్కది, ఎవరి యొక్క బిల్డింగ్ ఇది అంటే అతని యొక్క, హిస్ బిల్డింగ్, హర్స్. సో అలా ఓనర్‌షిప్ చెప్పినప్పుడు వి హావ్ టు గో విత్ పొసెసివ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే సబ్జెక్ట్‌కి రిఫ్లెక్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా అంతట నేనే వర్క్ చేశాను. ఐ మై సెల్ఫ్, నాకు నాకే రిఫ్లెక్షన్. యు యువర్ సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ప్లూరల్ అయితే సెల్ఫ్స్ అంటాము, సింగులర్ అయితే సెల్ఫ్ అంటాము. అంటే మనకే ఏదైనా రిఫ్లెక్ట్ అయితే, నా అంతట నేనే, ఆమె అంతట ఆమె నదిలో దూకింది, ఎవరు తోసేయలేదు. అంటే ఆమె అంతట ఆమె రిఫ్లెక్షన్, ఆమెకే రిఫ్లెక్షన్. అద్దం ముందు నుంచుంటే చూడండి, నీకు నువ్వే రిఫ్లెక్ట్ అవుతావు. సో ఇదే విధంగా ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్ అనే రేపొద్దున్న ఏదైనా అండర్లైన్ చేసి అది ఎలాంటి ప్రొనౌన్ అని అడిగితే వెంటనే మీరు చెప్పాల్సింది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అని చెప్పాలి ఎగ్జామ్లో. ఓకేనా? నెక్స్ట్ డెమోనిస్ట్రేటివ్ ప్రొనౌన్. డెమోనిస్ట్రేటివ్ అంటే డెమోనిస్ట్రేట్ చేస్తాం, ఇది అది అని పక్కాగా మనం చూపించి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్, దాట్, దీస్, దోస్ అలా చెప్పినప్పుడు మనం డెమోనిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని ఐడెంటిఫై చేయాలి దాన్ని. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్ వర్డ్స్ అండి. క్వశ్చన్స్ అడిగినప్పుడు యూజ్ చేసే ఆ క్వశ్చన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇవి రిలేషన్ చెప్తాయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ హూ ఐ సా, హూ అనేది మనం రిలేషన్ చెప్తుంది, ఆ బాయ్ కిను దీనికి రిలేషన్ చెప్తుంది. అలా రిలేషన్ చెప్పినప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ అని అనాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అందరూ కూడా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అండి. ఇండెఫినైట్ అంటే మనం పర్టికులర్ గాని చెప్పలేం. సంబడి అంటే ఎవరైనా కావచ్చు, ఎవ్రీవన్ అంటే అందరూ, ఎనీథింగ్ అంటే ఏదైనా కావచ్చు, ఫ్యూ, మెనీ, వీటిల్లో మనం పర్టికులర్ గా పర్సన్ గాని వస్తువు గాని చెప్పలేం. ఎనీథింగ్ అంటే ఏదైనా కావచ్చు, ఫ్యూ అంటే ఏవైనా కావచ్చు, మనం వాటిలో పర్టికులర్ గా చెప్పలేమన్నమాట. కాబట్టి రేపొద్దున మీకు పర్సనల్ ప్రొనౌన్స్ అడిగిన, పొసెసివ్ అంటే ఒకరికి సంబంధించింది, రిఫ్లెక్సివ్ తనకి తానుగా, డెమోనిస్ట్రేటివ్ దిస్, దట్, దీస్, దోస్, ఇంటరాగేటివ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అడిగిన, ఇండెఫినైట్ ప్రొనౌన్ సంబడి అంటే ఎవరో మనకు తెలియదు కాబట్టి ఇండెఫినైట్. డెఫినైట్ అంటే పర్టికులర్ గా చెప్పడం, ఇండెఫినైట్ అంటే నాట్ పర్టికులర్ అన్నమాట. అంటే సంబడి అంటే ఎవరో మనకు తెలియదు. సో అలా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అండి. సో ప్రొనౌన్స్ ఇచ్చే రేపొద్దున్న మీకు ఏ ప్రొనౌన్, ఇది పొసెసివ్ ప్రొనౌన్ ఏంటి, లేకుంటే అండర్లైన్ చేసింది ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ అని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? సో నౌన్స్ కూడా మనం చూసాము, ప్రొనౌన్ కూడా మనం చూసాము. నెక్స్ట్ వర్బ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వర్బ్ అనేది చాలా చూడండి అందరూ కూడా. వర్బ్ అనేది మనం పనుల్ని చెప్పడానికి వాడతామండి. యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, టీచింగ్ చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు, వింటున్నారు. వినడం, టీచింగ్, వినడం, మాట్లాడడం, తిరగడం, పడుకోవడం, కమ్, గో, ఈట్, స్లీప్, రన్, ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ అంటారండి. వీటన్నిటిని ఏమంటారు, మెయిన్ వెర్బ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది హెల్పింగ్ వెర్బ్స్ లేదా ఆక్సిలరీ వెర్బ్ అంటారు. అంటే హెల్పింగ్ వెర్బ్స్ అండి, ఇవి మెయిన్ వెర్బ్ కి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ అండి. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్. పంచపాండవుల్లాగా 5గురు ఉంటారు వీళ్ళు. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. విల్, షెల్, కెన్, మేట్, మే, అవన్నీ కూడా మనకి ఆక్సిలరీ వెర్బ్స్ లోకి వస్తాయి. రేపొద్దున మీకు హ్యావ్ కింద అండర్లైన్ చేసి అది వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, అది ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పాలి. ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ లేకపోతే వెర్బ్ అని పెట్టేసేయండి. బట్ పర్టికులర్ గా వాడు ఆక్సిలరీ వెర్బా హెల్పింగ్ వెర్బా అంటే హెల్పింగ్ వెర్బ్ కానీ ఆక్సిలరీ వెర్బ్ కానీ ఏది ఉంటే అది పికప్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మనకి జనరల్ గా సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది,
ఆబ్జెక్ట్ ఉంటుంది. సెంటెన్స్ లో గనక ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకపోతే అది ఇంట్రాన్సిటివ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హీ కిక్డ్ ద బాల్ అన్నాను. హీ అనేది సబ్జెక్ట్, కిక్డ్ అనేది వెర్బ్, బాల్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అది. ఇక్కడ హీ స్లెప్ట్ అన్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు మనకి, సో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ మనకి. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్. అకర్మక క్రియ సకర్మక క్రియ అంటారు కదా, అలా అన్నమాట. అదే విధంగా లింకింగ్ వర్డ్స్ అండి, కొన్ని కొన్ని లింకింగ్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్స్ ద సబ్జెక్ట్ టు ఎ నౌన్ ఆర్ adjective that describes. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ హ్యాపీ, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? షీ బికమ్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ అయినందుకు. ఎలా ఉంటాయంటే లింకింగ్ వర్డ్స్ బికమ్, చూడండి, సి, seem, be, seem, appear, become, feel, look, smell, sound, taste, ఇలాంటి వాటన్నిటికీ కూడా సంబంధించినవండి. ఇవి కూడా మనకి జనరల్ గానే వెర్బ్స్ అవుతాయి. వీటిని పర్టికులర్ గా మనం ఏం గుర్తుపెట్టుకోకర్లేదు లింకింగ్ వర్డ్స్ అని. ఇవన్నీ కూడా వెర్బ్సే, ఎవరైనా చెప్పేయచ్చు వీటిని. ఓకేనా? అలా అన్నమాట. రైట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెర్బ్ కి సంబంధించినవి అవి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్, యాడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ, లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ చెప్తుంది. ఓకేనా? అలా ఉంటుందండి. అంటే క్వాలిటీస్ కానీ క్వాంటిటీస్ కానీ చెప్తుంది. మనకి ఇందులో టాల్, టాలర్, టాలెస్ట్ అని 3 చెప్పారు. ఇక్కడ టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, ఈఆర్ పెడితే కంపారిటివ్, ఈఎస్టీ పెడితే సూపర్లేటివ్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్, నేను జస్ట్ ఇక్కడ మీకు అవుట్లెట్ మాత్రమే చెప్తున్నాను. బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. యాడ్వర్బ్ అనేది మనకి వెర్బ్ గురించి చెప్తుంది, యాడ్జెక్టివ్ గురించి చెప్తుంది, అనదర్ యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హీ ర్యాన్ ఫాస్ట్ అన్నాను. ర్యాన్ అంటే పరిగెట్టడం, పరిగెట్టడం గురించి చెప్తుంది. అంటే వెర్బ్ గురించి చెప్తుంది ఫాస్ట్ అనేది. ఇది యాడ్వర్బ్ అవుతుందండి. ఓకేనా? అలా ఇట్ వాజ్ ఏ ఫాస్ట్ కార్, ఇట్ వాజ్ ఏ ఫాస్ట్ కార్, ఇది చాలా ఫాస్ట్ కార్. ఇదిగో ఇక్కడ ఆ కార్ ఎలా ఉందో చెప్తుంది. ఓకేనా? యాడ్జెక్టివ్ అన్నమాట, అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? అంటే నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది, వెర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ రన్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఈ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అయింది. ఇప్పుడు ఫాస్ట్ కార్ అంటే కారు గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది. ఓకేనా? అంటే మీకు ఫాస్ట్ అనేది ఒకసారి యాడ్వర్బ్ అవుతుంది, ఒకసారి యాడ్జెక్టివ్ కూడా అవుతుందండి. ఒకవేళ ఫాస్ట్ అనేది నౌన్ గురించి చెప్తే యాడ్జెక్టివ్ అవుతుంది, అదే ఫాస్ట్ వెర్బ్ గురించి చెప్తే యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటి మీద మనం బిట్ కూడా చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ప్రిపోజిషన్ అండి. ప్రిపోజిషన్స్ అంటే మీకు చాలా బాగా తెలుసు. ఇవి లొకేషన్ కానీ డైరెక్షన్ కానీ టైం కానీ చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్, బై, ఫర్, డ్యూరింగ్, బిసైడ్, అమాంగ్, బిట్వీన్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అండి. వీటిని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయొచ్చు మన ఎగ్జామ్ లో, నో ప్రాబ్లం. కంజంక్షన్స్ అంటే లింకింగ్ వర్డ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్, అండ్, నార్, బట్, ఎట్, సో, బికాస్, ఆల్దో, వైల్, ఇఫ్, ఇవన్నీ కూడా మనకి కంజంక్షన్స్ అవుతాయి. ఓకేనా? అలా మీకు రేపొద్దున్న ఇచ్చిన వాటిలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మీకు ఫ్యాన్ బాయ్స్ గుర్తు రావాలి. ఎఫ్ ఫర్ ఫ్యాన్, చూడండి, ఎఫ్ ఫర్ ఫర్, ఏ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, సో ఫర్, ఎస్ ఫర్ సో. సో ఫ్యాన్ బాయ్స్ మీకు గుర్తు రావాలి. ఫ్యాన్ బాయ్స్ ఎప్పుడు కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. అవి కాకుండా మిగిలినవి సబార్డినేట్ కంజంక్షన్స్. ఇక కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే అర్థం ఏంటంటే జంటలు జంటలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా బోత్, అండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలా జంటలు జంటలుగా ఉంటే దాన్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఓకేనా? సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మనం సడన్ ఫీలింగ్స్ అలాంటివి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఇంటర్జెక్షన్ అండి. అంటే సడన్ గా వచ్చిన ఫీలింగ్స్ అండి. హో, వావ్, అలా, హుర్రే, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి. అలాంటి ఫీలింగ్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ చేస్తాం మనం దీన్ని ఇంటర్జెక్షన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ అంతా నేను మీకు ఏం చేశానంటే 8 kinds ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అవుట్లెట్ మాత్రమే మీకు ఇచ్చాను. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని కొన్ని బిట్స్ అనేవి చేయడానికి ట్రై చేద్దాం. బిట్స్ లో మీకు మాక్సిమం కవర్ అయిపోతాయి అన్ని పాయింట్స్ కూడా. ఓకే, రైట్, విల్ గో టు ద బిట్స్ నౌ. సో ఇక్కడ మనం బిట్స్ అనేవి మీకు ఉన్నాయండి. సూటబుల్ ఎస్జిటి బిట్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. 55 బిట్స్ దాకా ఉన్నాయి. 55 బిట్స్ లో మనం మొత్తం కూడా కవర్ చేసుకుందాం. ఓకేనా? నెంబర్ 1 ఫస్ట్ బిట్ చూడండి.
ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ చేసిన వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? రన్స్ అండి. షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతిరోజు ఉదయం పరిగెడుతుంది. పరిగెట్టడం అనేది ఒక పని అండి. పని ఏమంటారు మనకి? వర్బ్ అంటారు. ఓకేనా? అది వర్బ్. నెక్స్ట్, which of the following is a pronoun? pronoun ఏంటి? pronoun అంటే noun కి బదులుగా వాడేదాన్ని pronoun అంటారు. బ్యూటిఫుల్ అంటే క్వాలిటీ అండి. అది అందంగా ఉంది అని చెప్పడం అది యాడ్జెక్టివ్, అది ప్రొనౌన్ కాదు. క్విక్లీ ఎలా చేస్తుంది పని? క్విక్లీగా చేస్తుంది అంటే పని గురించి చెప్తుంది కాబట్టి అది యాడ్వర్బ్ అవుతుంది, నౌన్ ప్రొనౌన్ కాదు. హీ అనేది అతను అంటే ఒక పేరుకి బదులుగా వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాజుకి బదులుగా ఏం వాడతామని చెప్పాను? హీ వాడచ్చు అని చెప్పాను. రాజు అంటే ఒక నౌన్, అతని బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. యాపిల్ అంటే ఒక వస్తువు లాంటిది, ఒక తినే పదార్థం కదా, అది నౌన్ అవుతుంది. సో ఇక్కడ హీ ఇస్ ద ప్రొనౌన్ అండి. ఓకేనా? హీ ఇస్ ద ప్రొనౌన్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ లో ఐడెంటిఫై చేయండి యాడ్జెక్టివ్ ని. యాడ్జెక్టివ్ అనేది మనకి క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ చెప్తుంది. దేని యొక్క అంటే నౌన్ యొక్క కానీ ప్రొనౌన్ యొక్క కానీ చెప్తుంది. అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ ఎలా ఉందో చెప్పేది యాడ్జెక్టివ్ అండి. ఇప్పుడు ఆ యాడ్జెక్టివ్ ని మనం కనిపెట్టబోతున్నాం. సో ద బ్లూ స్కై లుక్స్ క్లియర్. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది. ఏముంది అలాగా? స్కై. స్కై అంటే ఆకాశం. ఆకాశం గురించి అంటే ఆకాశం, స్కై అనేది నౌన్. నౌన్ గురించి చెప్తుంది బ్లూ. అంటే బ్లూ కలర్ లో ఉంది. ఏ కలర్ లో ఉంది? నౌన్ అనేది బ్లూ కలర్ లో ఉంది. దాని యొక్క క్వాలిటీ కలర్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కై. ఓకేనా? అలా మనం చూడండి, ఒక డ్రెస్ తీసుకుంటే డ్రెస్ అనేది నౌన్. ఆ డ్రెస్ ఏ కలర్ లో ఉంది? ఎల్లో కలర్ లో ఉంది. ఆ డ్రెస్ యొక్క క్వాలిటీ ఏంటి? ఎల్లో కలర్. ఓకేనా? సో కలర్ కానీ సైజ్ కానీ షేప్ కానీ మెటీరియల్ కానీ అవన్నీ మనకి క్వాలిటీస్ లోకి వచ్చేస్తాయండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి బ్లూ అనేది క్వాలిటీ ఆఫ్ ఏ స్కై అండి. స్కై అనేది నౌన్ కదా, కాబట్టి నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. నెక్స్ట్, యాడ్వర్బ్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు. హ్యాపీ అంటే యాడ్జెక్టివ్. సో స్లోలీ అంటే ఒక పని ఎలా జరుగుతుంది? స్లోగా చేస్తున్నారు అంటే పని ఎలా జరుగుతుందో చెప్పేది యాడ్వర్బ్. ఇక్కడ స్లోలీ అనేది యాడ్వర్బ్ అండి. అండ్ టైగర్ అంటే నౌన్, బుక్ కూడా నౌనే. ఒక వస్తువు కానీ ఒక జంతువు కానీ పేర్లు చెప్తే నౌన్ అని చెప్పాను కదా. టైగర్ అనేది జంతువు పేరు, బుక్ అనేది వస్తువు పేరు, కాబట్టి ఆ రెండు కూడా నౌన్సే. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, ఇన్ ద సెంటెన్స్ రవి అండ్ రాణి ఆర్ ప్లేయింగ్. సో ఇక్కడ ఎండ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. రవిని రాణిని కలిపింది ఇక్కడ మనకి ఎండ్ అండి. అంటే రెండు వర్డ్స్ ని కలిపినప్పుడు దాన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు. కాబట్టి ఇక్కడ కంజంక్షన్ అండి ఇది. ఓకేనా? అది రెండు పదాలను కానీ రెండు సెంటెన్స్ని కానీ కలిపితే దాన్ని కంజంక్షన్ అంటారు. అది ఎండ్ అనేది కంజంక్షన్ అండి. ఇక్కడ ఐడెంటిఫై ద ప్రిపోజిషన్. ఐడెంటిఫై ద ప్రిపోజిషన్. ప్రీ అంటే ముందు, బిఫోర్ అండి. పొజిషన్ అంటే ప్లేస్ చేయడం అండి. ఎవరికి బిఫోర్ ప్లేస్ చేయాలి? దీన్ని నౌన్ కి బిఫోర్ ప్లేస్ చేయాలి. అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన దాంట్లో నౌన్ కి బిఫోర్ ఉంటుంది. అది క్యాట్ అనేది నౌనే, టేబుల్ అనేది నౌనే. క్యాట్ కి ముందు ఏం లేదు, కానీ టేబుల్ కూడా నౌనే, వస్తువు. దీనికి ముందు ఏముంది? అండర్ ఉంది. అండర్ అనేది ప్రిపోజిషన్ మనకి అక్కడ. అది రిలేషన్ చెప్తుందండి. ఓకేనా? అలా మీరు చూసుకొని చేసేయచ్చు ఎగ్జామ్ లో ఈజీగా. నెక్స్ట్, పికప్ ద ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్స్ అంటే మీకు ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ అవుతాయి అని చెప్పాను. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఏమండైంది? అలాస్. అయ్యో కుక్క చచ్చిపోయింది. అలాస్ అంటే అయ్యో బాధ అని చెప్తుందండి. ఓకేనా? which one is a noun? కింద వాటిల్లో నౌన్ ఏంటి అంటున్నాడు. గ్రీన్ అనేది కలర్ అండి. కలర్ అనేది ఒక క్వాలిటీ అండి. కలర్ ఈజ్ టెల్స్ అబౌట్ ద క్వాలిటీ. ఇందాక చెప్పాను కదా, బ్లూ కలర్ అన్నప్పుడు స్కై యొక్క క్వాలిటీ చెప్పింది. ఎల్లో ఏమో డ్రెస్ యొక్క క్వాలిటీని చెప్పింది. అలా గ్రీన్ అనేది ఒక క్వాలిటీ అండి. ఒకదానికి నౌన్ కి కలర్ ఏంటని చెప్తాం మనం. రన్ అంటే పరిగెట్టడం, వెర్బ్ అండి. టేబుల్ అనేది మనకి నౌన్ అండి, వస్తువు. జెంటిల్లీ అనేది యాడ్వర్బ్ అండి. జనరల్ గా చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు, ఎల్వైతో ఎండ్ అనే ప్రతిదీ యాడ్వర్బ్ అని చదువుకుని ఉంటారు. సో ఆ రూల్ అక్కడ అప్లై చేసుకోండి. టేబుల్ అనేది ఒక వస్తువు కాబట్టి వస్తువు గురించి చెప్పేది నౌన్ అండి. ఇక్కడ టేబుల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద నౌన్. నెక్స్ట్,
షీ సింగ్స్ స్వీట్లీ, ఆమె చాలా స్వీట్ గా పాడుతుందంట. సింగ్ అంటే వెర్బ్ అండి, మనకి సింగ్ అంటే వెర్బ్. సో ఇక్కడ స్వీట్లీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారు. సింగ్ అనేది వెర్బ్, ఈ స్వీట్లీ అనేది ఎవరి గురించి చెప్తుంది? వెర్బ్ గురించి చెప్తుంది. అతను ఎలా పాడుతున్నాడు? స్వీట్ గా పాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ స్వీట్లీ అనేది వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్ వెర్బ్ అండి. ఇప్పుడు స్వీట్లీ ఏమవుతుంది? యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే వెర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్, వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి అది ఏమవుతుందండి? యాడ్వర్బ్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, దే బాట్ ఏ న్యూ హౌస్. సో బాట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు. బాట్ అంటే అర్థం ఏంటి? బై, బియువై బై. ఒకసారి అనండి, సరిగ్గా రాస్తాను మీకు. ఇదిగో బియువై బై అంటే కొనడం. దీనికి వీటు ఏంటి? బాట్. అంటే కొనడం అనేది ఒక పనే కదా. పని అంటే దీన్ని ఏమనొచ్చు మనం? వర్బ్ అనొచ్చు. కాబట్టి బాట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? వర్బ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, ద ఆనెస్ట్ మ్యాన్ వోన్ ద ప్రైజ్. సో ఆనెస్ట్ మ్యాన్ అంట. సో ఆనెస్ట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఆనెస్ట్ మ్యాన్ అంటే మ్యాన్ అనేది ఒక నౌన్ అండి. నౌన్, ఆ నౌన్ ఆ మ్యాన్ ఎలా ఉన్నాడో చెప్పేది ఆనెస్ట్ అండి. ఓకేనా? అంటే నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఆనెస్ట్ అనేది ఏమవుతుంది? ఆనెస్ట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఆనెస్ట్ అనేది ఇక్కడ ఏమవుతుందండి? యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రన్ అనేది వెర్బ్, తీసేయండి. రన్ అనేది వెర్బ్, తీసేయండి. హర్ అనేది ప్రొనౌన్, తీసేయండి. సాఫ్ట్ అనేది నేచర్ ని చెప్తుంది, క్వాలిటీని చెప్తుంది, అది యాడ్జెక్టివ్. సాఫ్ట్ గా ఉందా? టెడ్డీ బేర్ చాలా సాఫ్ట్ గా ఉంది. టెడ్డీ బేర్ అనేది నౌన్. సాఫ్ట్ గా ఉంది, నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ కాబట్టి సాఫ్ట్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ బిఫోర్ అనేది ప్రిపోజిషన్. బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్, అలాంగ్, బిసైడ్, బిసైడ్స్, ఇన్, ఆన్, ఎట్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ అందరూ కూడా, చూస్ ద ఇంటర్జెక్షన్ అని అంటున్నారు వీళ్ళు. ఇంటర్జెక్షన్స్ ఇప్పుడు కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ అవుతాయి. సో ఇక్కడ వావ్ అనేది ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ అయింది. వావ్ అంటే ఆశ్చర్యాన్ని, సర్ప్రైజ్ ని చెప్తుంది. సో దట్ ఈస్ ద ఇంటర్జెక్షన్. సో ఇక్కడ మనకి కంజంక్షన్ ఐడెంటిఫై చేయండి అంటున్నారు. లైన్ అనేది ఒక జంతువు పేరు కాబట్టి నౌన్ అవుతుంది. బుక్ అనేది వస్తువు పేరు కాబట్టి అది కూడా నౌన్ అవుతుంది. డాన్స్ అనేది డాన్స్ చేయడం ఒక పని కాబట్టి అది వెర్బ్ అవుతుంది. ఇక బికాజ్ అనేది మనకి కంజంక్షన్ అండి. ఇది మన రెండు సెంటెన్స్ ని కలపడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ కమ్ టు ద పార్టీ. నేను పార్టీకి రాలేదు. ఎందుకంటే బికాస్ ఐ వాజ్ అన్వెల్. నేను చాలా బాలేను. అంటే ఆ రెండు సెంటెన్స్ ని కలపడానికి బికాజ్ అనేది మనం అక్కడ యూజ్ చేస్తాం. అది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఓకే, ఇందులో ఫాస్ట్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫాస్ట్ అనేది ఎవరి గురించి చెప్తుంది? రన్నర్ గురించి చెప్తుంది. హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. రన్నర్ అంటే పరిగెట్టేవాడు, అంటే ఒక వ్యక్తి, అంటే నౌన్. నౌన్ గురించి ఎవరు చెప్తారు? యాడ్జెక్టివ్ చెప్తుంది. అంటే నౌన్ యొక్క క్వాలిటీ చెప్పేది ఎవరు? యాడ్జెక్టివ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. చాలా మంది దాన్ని యాడ్వర్బ్ అనుకుంటారు, కానీ ఇది ఎవరి గురించి చెప్తుందో వాళ్ళని బట్టి అది మారుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, అది నౌన్ గురించి చెప్తే యాడ్జెక్టివ్ అవుతుంది. అది వెర్బ్ గురించి చెప్తే ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇది చాలా మంది ఎగ్జామ్ లో చూసుకోవాలి. ఓకేనా? ఫాస్ట్ కనిపించింది కదా అనేసి యాడ్వర్బ్ పెట్టేయకూడదు. అది ఎవరి గురించి చెప్తుందో చూసుకొని మనం యాడ్వర్బా యాడ్జెక్టివా అని పెట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి అందరూ కూడా, ఇదే ఎగ్జాంపుల్ కొంచెం ఇక్కడ మార్చి ఇచ్చాను చూడండి. హీ స్పీక్స్ ఫాస్ట్ అన్నాను. ఇక్కడ స్పీక్స్ అనేది వెర్బ్ అండి. అతను ఎలా మాట్లాడుతున్నాడు? ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడు. అంటే వెర్బ్ ఎలా మాట్లాడుతున్నాడో చెప్తుంది. అంటే వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫాస్ట్ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అంటే అతను ఎలా మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు కాబట్టి యాడ్వర్బ్. ఆ నౌన్ ఎలా ఉందో చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. కింద ఇచ్చిన ఫాస్ట్ ఏమో యాడ్వర్బ్, పైన ఇచ్చిన ఫాస్ట్ ఏమో యాడ్జెక్టివ్. ఎందుకు ఇక్కడ నేను క్లియర్ గా చెప్పాను. ఓకేనా? రైట్. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కానీ, ఈ పీడిఎఫ్ కి సంబంధించిన కీ కానీ మీరు కావాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కనుక మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా?
నెక్స్ట్ చూడండి ఆర్టికల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆర్టికల్స్ అంటే మీ అందరికి బాగా తెలుసు కదా, ఏ అండ్ ద ఆర్టికల్స్ అడుగుతున్నారు. వీటికి మనం డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటాము. సో ఆర్టికల్ ఏంటి ఇక్కడ, ఆన్సర్ ఏంటి ఇక్కడ, ద ఇస్ ద ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. He gave the book to her. He gave the book to her. సో he అనేది ప్రొనౌన్ అండి. ప్రిపోజిషన్ ఏంటని అడుగుతున్నారు వీళ్ళు. గేవ్ అంటే ఇవ్వడం కదా, అది వెర్బ్ అండి. టు అనేది మనకి ఎవరికి ఇచ్చింది, రిలేషన్ చెప్తుంది కాబట్టి అది ప్రిపోజిషన్ అండి. హర్ అనేది మనం నౌన్ కి బదులుగా వాడతాం కాబట్టి దీన్ని ప్రొనౌన్ అంటాము. ఓకేనా. ఇక్కడ టు అనేది మనకి ప్రిపోజిషన్ అవుతుంది. రైట్. నేను ఆన్సర్ తో పాటుగా మిగిలినవి కూడా ఏమవుతాయో కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాను. అన్ని కూడా ఇక్కడ మీకు రివిజన్ అయిపోతాయి. ఓకేనా. మై బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నా. డాక్టర్ అనేది డాక్టర్ అనేది ఒక మీకు చెప్పాను కదా కామన్ నౌన్ అని మీకు చెప్పాను. డాక్టర్ అంటే మీకు అందరూ వచ్చేస్తారు. ట్రీట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మనం డాక్టర్ అనే అంటాం. ఇది ఒక నేమ్ అండి. సో కాబట్టి కామన్ నౌన్ అందులో కూడా ఇది. మనకి కామన్ నౌనా ప్రాపర్ నౌన్ అడగలేదు కాబట్టి జస్ట్ నౌన్ అని పికప్ చేసేయండి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీని చెప్పాలి. సో క్వాలిటీ చెప్పాలి. స్లోలీ అనేది ఎల్వైతే ఎండ్ అయితే యాడ్వర్బ్ అనుకోండి. టాల్ అంటే అది ఎలా ఉందో చెప్తుంది కాబట్టి దీన్ని యాడ్జెక్టివ్ అనుకోండి. టాల్ బిల్డింగ్ అన్నాను. బిల్డింగ్ అనేది నౌను. నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. ఆ బిల్డింగ్ ఇలా ఉంది అంటే టాల్ గా ఉంది. టాల్ అనేది యాడ్జెక్టివ్. క్యాట్ అంటే జంతువు పేరు కాబట్టి నౌను. హీ అనేది ప్రొనౌన్. నౌన్ కి బదులుగా వాడతాము. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఓన్లీ బి. ఓన్లీ బి ఇస్ ద ఆన్సర్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డాగ్ అండి. డాగ్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు అండి వీళ్ళు. డాగ్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు. డాగ్ అంటే కుక్క, అంటే జంతువు. జంతువు యొక్క నేమ్ ఆఫ్ ఏ యానిమల్ వచ్చినప్పుడు నౌన్ అవుతుంది అది. ఓకే, నౌన్ అవుతుందండి అది. ఓకేనా. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, నెక్స్ట్ బిట్ ఆన్సర్ చూడండి అందరూ కూడా. 22 బిట్ చూడండి. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద వర్డ్ క్విక్లీ. క్విక్లీ సెంటెన్స్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారండి. క్విక్లీ ఎల్వే వచ్చిందంటే మాక్సిమం మీరు యాడ్వర్బ్ గా తీసుకోవచ్చు. కానీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. యాడ్వర్బ్ ఎవరి గురించి చెప్పాలి, వెర్బ్ గురించి కానీ యాడ్జెక్టివ్ గురించి కానీ లేదా ఆడి గురించి ఆడే చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ర్యాన్ క్విక్లీ అన్నాను. ఆమె చాలా వేగంగా పరిగెడుతుంది, లేదు వెంటనే పరిగెట్టింది. సో ఇక్కడ రన్ అనేది మనకి వెర్బ్ అండి. సో వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఆమె ఎలా పరిగెట్టిందో చెప్తుంది కాబట్టి అది యాడ్వర్బే. సో క్విక్లీ ఈజ్ ద యాడ్వర్బ్. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ వన్ చూడండి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. 23 క్వశ్చన్ చూడండి అందరూ కూడా. ఇన్ ద సెంటెన్స్ దే ఆర్ గోయింగ్ టు ద పార్టీ టునైట్. వాళ్ళందరూ పార్టీకి వెళ్తున్నారు అని చెప్పాను. ఇక్కడ ఆర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. మీకు చెప్పాను గుర్తుందా, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వీటన్నిటిని ఏం చెప్పాలని చెప్పాను, ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అనండి అని చెప్పాను. అలాగే విల్ కానీ కెన్ కానీ మే కానీ మైట్ కానీ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, వీటన్నిటిని ఏమనాలని చెప్పాను, ఆక్సిలరీ వెర్బ్స్ అనాలని చెప్పాను. హెల్పింగ్ వెర్బ్స్ అంటారు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్, చూస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. ఓకేనా. సో షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. డ్రెస్ అనేది నౌన్ అండి. నౌన్ గురించి చెప్తుంది. ఆ డ్రెస్ ఎలా ఉందో చెప్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి అండి, యాడ్జెక్టివ్. నెక్స్ట్, నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. 25. వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఏ వర్డ్ అండర్ ఇన్ ఏ సెంటెన్స్. సో అండర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. ఇదిగో అండర్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి నౌన్ కి బిఫోర్ ఉందండి. ప్రిపోజిషన్ అంటే మీకు చెప్పాను, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే బిఫోర్ అని. ఎవరికి బిఫోర్ అంటే నౌన్ కి బిఫోర్. దీని ద్వారా ఏమవుతుందంటే రిలేషన్ అనేది చెప్తుంది. ఐ లెఫ్ట్ మై షూస్. ఎక్కడ, అండర్ ద కిచెన్ టేబుల్. అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ చెప్తుంది అండర్ అనేది. దిస్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ప్లేస్ గురించి కానీ టైం గురించి కానీ చెప్తూ ఉంటాయి జనరల్ గా అవి.
నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ బట్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి యాండీ నాక్డ్ ఆన్ ద డోర్ బట్ నో బడీ ఆన్సర్డ్. యాండీ డోర్ కొట్టింది, ఇది ఒక సెంటెన్స్, కానీ ఎవరు ఆన్సర్ చేయలేదు, ఇది ఒక సెంటెన్స్ అండి. ఈ టూ సెంటెన్సెస్ ని మనకి ఎండ్ కలిపింది కాబట్టి దీన్ని మనం కంజంక్షన్ అని తీసుకోవాలి. సో ఇక్కడ కంజంక్షన్ ఏంటి, ఆప్షన్ సి అండి. ఓకేనా, అది మనకి కలిపింది కాబట్టి కంజంక్షన్ గా తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వావ్ ఇన్ ద సెంటెన్స్. వావ్ చివరి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. సో కళ్ళు మూసుకొని మీరు ఇంటర్జెక్షన్ పెట్టేయచ్చు దీన్ని. ఓకేనా, నెక్స్ట్ చూడండి అందరూ కూడా, ఇన్ ద సెంటెన్స్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. సింగ్స్ అంటే పాడడం అండి. పాడడం అనేది ఒక పని కాబట్టి దాన్ని ఏమంటారు అంటే వర్బ్ అంటారు. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు, వర్బ్. వాళ్ళు సింగ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అని అడిగారు, సో మనం వర్బ్ అని రాసేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ హీ ఇన్ సెంటెన్స్. సో హీ అంటే మీ అందరికీ తెలుసు, హీ అంటే అతను, నౌన్ కి బదులుగా వాడతాం కాబట్టి దీన్ని ఏమంటారు, ప్రొనౌన్ అంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి అందరూ కూడా, 30కి వచ్చింది చూడండి, ఐ లైక్ ఓల్డ్ హౌసెస్. సో ఇందులో మనకి ఓల్డ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని అడుగుతున్నారు, ఐ లైక్ ఓల్డ్ హౌసెస్. ఓకేనా, ఇక్కడ హౌస్ అనేది అంటే ఇల్లు అండి, ఒక ప్లేస్ అండి. ఇది నౌన్ అవుతుంది. నౌన్ కి గురించి చెప్పేది, ఆ హౌస్ ఎలా ఉంది, ఓల్డ్ గా ఉంది అంటే నౌన్ గురించి చెప్పేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ ఓల్డ్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. అంటే ఆ ఇల్లు ఎలా ఉందో చెప్తుంది, ఆ హౌస్ ఎలా ఉందో చెప్తుంది. క్వాలిటీ చెప్పేది యాడ్జెక్టివ్. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్ అనే సెంటెన్స్ లో ఓవర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. ఓవర్ అంటే ఇది మనకి నౌన్ కి బిఫోర్ ప్లేస్ చేసాము. అదే విధంగా ఇది మనకి రిలేషన్ చెప్తుంది. ద క్యాట్ జంప్ చేసింది దేని మీదకి, ఫెన్స్ మీదకి జంప్ చేసింది అంటే ప్రిపోజిషన్. ఓవర్ ఇలాంటివన్నీ కూడా ప్రిపోజిషన్స్ అంటే చాలా ఈజీగా కనిపెట్టచ్చు. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ బికాజ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ స్టడీడ్ హార్డ్, ఆమె బాగా చదివింది ఒక సెంటెన్స్. బికాస్ ఎందుకంటే, షీ వాంటెడ్ టు పాస్ ద ఎగ్జామ్ ఎందుకంటే ఆమె ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంది. అంతే కదా, మన డిఎస్సిలో మంచి మార్కులు రావాలంటే మనం కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో అంటే ఈ రెండు సెంటెన్స్ ని కలిపింది కాబట్టి ఈ బికాస్ ఏమవుతుంది ఇప్పుడు, కంజంక్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సి అండి, ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ 33 చూడండి అందరూ కూడా, వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ హో అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. హో అనేది మనకి ఎక్స్ప్రెషన్ లాంటిదండి. సో కాబట్టి దీన్ని మనం ఇంటర్జెక్షన్ తీసుకోండి, సడన్ ఎక్స్ప్రెస్ అండి అది. హో, హాయ్, హలో అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ స్టూడెంట్ అనే దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడుగుతున్నారు. స్టూడెంట్ అనేది మనం ఇది ఒక నేమ్ అండి. అది మనం కామన్ గా యూజ్ చేసే ఒక కామన్ నౌన్ అండి. నేర్చుకునే ప్రతి విద్యార్థిని మనం స్టూడెంట్ అనే అంటాం కాబట్టి కామన్ గా అందరినీ మనం స్టూడెంట్ అంటాం. ఇది ఒక కామన్ నౌన్ అండి. మనకి ఇక్కడ కామన్ నౌన్ అని ఇవ్వలేదు కానీ జస్ట్ నౌన్ అని ఇచ్చారు, అది పికప్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి అందరూ కూడా, which parts of speech is them in the sentence. them అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. గివ్ ద బుక్స్ టు దెమ్ చివర ఉంది కదండి. జనరల్ గా దెమ్ అనేది మనకి ప్రొనౌన్ అండి. సో ఇలా చివర ఇలా దెమ్ కానీ మీ కానీ, ఐకి మీ వస్తుందండి, వీకి అయితే కనుక అజ్ వస్తుంది, యు అయితే కనుక యువే ఉంటుంది, హీ అయితే కనుక హిమ్ ఉంటుంది, షీ అయితే కనుక హర్ ఉంటుంది, ఇటుకైతే ఇట్టే ఉంటుంది, దే అయితే దెమ్ ఉంటుందండి. ఇలా చివరి ఆపోజిట్ ప్లేస్ లో ఉంటాయండి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్ కాల్డ్ మీ మీ అనేది చివర ఉంటుంది. దే ఇన్వైటెడ్ అజ్ అనేది చివరే ఉంటుంది. అలా చివర వచ్చిన వాటిని మనం ఆబ్జెక్ట్ అంటాము. ఇదన్నీ కూడా ప్రొనౌన్సే కదా, కాబట్టి వీటన్నిటిని ఏమనొచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా, అది పొసెసివ్ అంటే మీకు తెలుసు, మై, మైన్, హర్స్, యువర్స్ అలా. రిఫ్లెక్సివ్ అన్నా మీకు తెలుసు, ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అలాంటివన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి అందరూ కూడా, నెక్స్ట్ హీ వాక్డ్ స్లోలీ. వాక్డ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు.
వాక్ అంటే పని అండి, అది ఒక వర్క్. నడవడం అనేది, నడవడం వర్క్ అయితే అది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ ఈస్ సి. ఓకేనండి. నెక్స్ట్ చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ హ్యాపీ. హ్యాపీ అనే వర్డ్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. ద చైల్డ్ సీమ్డ్ హ్యాపీ. ఆ చైల్డ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఆ చైల్డ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి చాలా హ్యాపీగా కనిపిస్తుంది. సో హ్యాపీ అనేది చైల్డ్ గురించి క్వాలిటీ చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. అది యాడ్జెక్టివ్. చైల్డ్ అంటే నౌన్. నౌన్ ఎలా ఉందో చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. నెక్స్ట్ వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వెరీ ఇన్ ద సెంటెన్స్. వెరీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు సెంటెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. వెరీ టాలెంటెడ్, ఆమె చాలా టాలెంటెడ్ అని చెప్పాను. సో ఇక్కడ వెరీ అంటే టాలెంటెడ్, వెరీ, ఆమె ఎంత టాలెంటెడో చెప్తుంది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ద యాడ్వర్బ్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ త్రూ. త్రూ అనే దానికి మనకి ప్రిపోజిషన్ ఏంటో మనం చెప్పాలి ఇప్పుడు అది. ఓకేనా. దే డ్రూ త్రూ ద టన్నెల్. ఎలా వెళ్ళారు అంటే మార్గం, డైరెక్షన్ ని చెప్తుంది కాబట్టి ప్రిపోజిషన్. టైం అని చెప్పిన, డైరెక్షన్ చెప్పిన, వీ కెన్ గో విత్ దమ్ ద ప్రిపోజిషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎండ్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ జాన్ అండ్ మేరీ, జాన్ ని మేరీని కలిపింది కాబట్టి ఎండ్ అనేది మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. సో ఇది కంజంక్షన్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అందరూ కూడా ఇన్ ద సెంటెన్స్ ద టాల్ బిల్డింగ్ స్టూడ్. టాల్ బిల్డింగ్ చూడు ఒకసారి. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ టాల్. టాల్ అనేది ఏంటని అడుగుతున్నారు. బిల్డింగ్ అనేది నౌన్ అండి, కట్టడం కదా, ఒక నౌన్ గురించి చెప్పేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. సో టాల్ అనేది ఇక్కడ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ వచ్చినప్పుడు దీన్ని ఎలాంటి నౌన్ అని చెప్పాను, అద్దం ముందు కూర్చుంటే నీకు నువ్వే కనపడతావు, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పాను. మై సెల్ఫ్ అంటే నా అంతట నేనే. రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ అడుగుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ నెవర్ ఇన్ ద సెంటెన్స్. నెవర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెవర్ అనేది టైమ్ యాడ్వర్బ్ అండి. సో ఇట్ కమ్స్ అండర్ ద యాడ్వర్బ్. టైమ్, నెవర్, ఎవర్, టైమ్ యాడ్వర్బ్స్ ఆల్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఇన్. ఫర్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడుగుతున్నారు అండి. ఫర్ సెంటెన్స్ లో ఇచ్చిన ఫర్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి. ఇగో ఫర్ యూ, ఫర్ అనేది ఇప్పుడు కూడా ప్రిపోజిషనే కదా. ఫర్, ఎట్, ఆన్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అన్నమాట. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ హిమ్. అంటే హిమ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ముందు గొంతు సవరించుకుంటూ ఉంటాం అని, అలా ఆ సౌండ్ అనమాట. అంటే సడన్ గా మనకు వచ్చే సౌండ్స్ లాంటివన్నీ కూడా ఇంటర్జెక్షన్ మార్క్ ఒకటి ఉంది కదా అక్కడ. సో వీ కెన్ గో విత్ ఇంటర్జెక్షన్. హిమ్, అలాస్, వావ్, హుర్రే, హ్యాపీనెస్ చెప్తామండి. నెక్స్ట్ ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి ఇంటర్జెక్షన్ లోకి వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. సో ఇలా అడుగుతారు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిట్స్ అయితే కనుక, సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్ లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు. సో ఫస్ట్ ఇచ్చిన కంటెంట్ ని మీరు కొంచెం పీడిఎఫ్స్ అనేవి మీకు అప్లోడ్ చేశాను, ఒకసారి తరోగా రిపీట్ చేసుకోండి. అదే విధంగా ఇందులో బిట్ అని కూడా మీరు చేయడానికి ఒకసారి ట్రై చేయండి మీ ఓన్ గా కూడా. అలాగే మనకి హెల్పింగ్ వెబ్స్ అడిగినప్పుడు జాగ్రత్త. అండ్ అదే విధంగా మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేది. మీ అందరికి కూడా జెరండ్ కి డిఫరెన్స్ తెలియాలి. జెరండ్ కిను వెర్బ్ కి డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా. జెరండ్ వెర్బ్ చూడడానికి ఒకలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. వెర్బ్ కి మనం కొన్నిసార్లు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ప్లస్ ING, స్మోకింగ్. ఓకేనా. ఈ స్మోకింగ్ అనేది కొన్నిసార్లు జెరండ్ అవుతుంది, కొన్నిసార్లు వెర్బ్ అవుతుంది. జెరండ్ అంటే నౌన్ అండి, వెర్బ్ అంటే వెర్బే పనే. ఓకేనా. సో ఇక్కడ నౌన్ ఎప్పుడు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అందరూ కూడా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాను అంటే పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అక్కడ పని జరుగుతుందా, పని గురించి మాట్లాడుతున్నానా,
స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే అక్కడ ఎవరైనా స్మోక్ చేస్తున్నారా లేకుంటే స్మోకింగ్ చేస్తే పోతారా, స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నానా? నేను స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఎవరు స్మోక్ చేయట్లేదు అంటే పని గురించి మాట్లాడుతున్నాను. అలా పని గురించి మాట్లాడితే అది జెరండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హీ ఈజ్ స్మోకింగ్, అతను స్మోకింగ్ చేస్తున్నాడు అంటే అక్కడ అతను స్మోక్ చేస్తున్నాడు, అతను పొగ త్రాగుతున్నాడు అంటే అక్కడ పని జరుగుతుంది. అలా పని జరుగుతుంది అని తెలిస్తే అది వెర్బ్ అని తీసుకోండి. ఓకేనా? మనం పని గురించి మాట్లాడితే జెరండ్, పని చేస్తున్నట్లు ఉంటే వెర్బ్. మేడం మాకు ఎగ్జామ్ లో అది పని జరుగుతుందా పని చేస్తున్నారో మాకు తెలియదు మేడం, అప్పుడు ఇలా మేడం అని మీకు అనుకుంటే గనక ఇక్కడ హెల్ప్ వెర్బ్ కి ముందు బి ఫార్మ్స్ ఉంటాయి, ఇక్కడ జెరండ్ కి తర్వాత బి ఫార్మ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇక్కడ అందరూ కూడా స్మోకింగ్ ఈజ్ అన్నాను అనుకోండి జెరండ్ అండి, ఈజ్ స్మోకింగ్ అన్నాను అనుకోండి వెర్బ్ అండి. అంటే ఈజ్ అనేది స్మోకింగ్ కి తర్వాత ఉంటే జెరండ్, స్మోకింగ్ కి ముందు ఉంటే వెర్బ్. రేపొద్దున స్మోకింగ్ అని అడిగి వాళ్ళు జెరండా వెర్బా అంటే మీరు స్మోకింగ్ అంటే పొగ త్రాగడం కదా వెర్బ్ అని పెట్టేయకూడదు, చూసుకోవాలి అది అది నౌనా వెర్బా చూసుకొని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఓకేనా? నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి జాగ్రత్తగా. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అందులో వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మీకు వాకింగ్ అనేది ఉంది. ఓకేనా? ఒకసారి బోర్డు వైపు చూడండి అందరూ కూడా. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నేను ఇక్కడ మీకు చదువుకుంటూ రాస్తున్నాను కాబట్టి జస్ట్ అలా రాసేస్తున్నాను, బట్ మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు బుక్స్ లో నీట్ గా రాసుకోండి. ఇక్కడ వాకింగ్ కి అండర్లైన్ చేసి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ వాకింగ్ ఇన్ ఏ గార్డెన్, ఇక్కడ కూడా వాకింగ్ ఏ వచ్చింది. వాకింగ్ ఇన్ ఏ గార్డెన్, ఆమె గార్డెన్ లో నడుస్తూ ఉంది. ఇక్కడ వాకింగే, ఇక్కడ కూడా వాకింగే. ఓకేనా? ఇప్పుడు మీరు 1, 2 అని పెట్టుకోండి. ఇది జెరండా వెర్బా, ఇది జెరండా వెర్బా, నాకు ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ వెర్బ్ అయితే వెర్బ్ అని, సెకండ్ వన్ జెరండ్ అయితే జెరండ్ అని, లేదా ఫస్ట్ వన్ జెరండ్ అయితే జెరండ్ అని, సెకండ్ వన్ వెర్బ్ అయితే వెర్బ్ అని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? మీకు హింట్ కూడా ఇచ్చాను కదా, హెల్పింగ్ వెర్బ్ గనక ఫస్ట్ వస్తే అది వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ గనక తర్వాత వస్తే నౌన్ కి తర్వాత వస్తే అది జెరండ్ అని మీకు హింట్ కూడా ఇచ్చాను. ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇందులో ఏది జెరండ్ ఏది వెర్బ్ నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అయితే కనుక కంప్లీట్ చేసుకున్నాము. ఇందులో మనకు అడిగితే కనుక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని కానీ, పొసెసివ్ ప్రొనౌన్ అని కానీ, లేదా ఈ జెరండ్ మీద కానీ, లేదా ఆక్సిలరీ వెర్బ్స్ మీద కానీ, లేదా యాడ్జెక్టివ్ యాడ్వర్బ్స్ మీద ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ వేటి మీదనే అడగచ్చండి. సింపుల్ గా అడిగినా సరే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియో అనేది మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే కనుక వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన 6 days ప్లానింగ్ లో భాగంగా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తీస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీ